మిస్ మీఠీ, అరే తొందరగా కూర్చోండి. అల్లరైపోయిందా? ఓకే క్లాస్, ఎవరైనా నాకు ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? పినాకి, నీకు ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి ఏమైనా తెలుసా? వాట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం? ఎలక్ట్రిక్ కరెంట్ నుండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడాన్ని ఎలక్ట్రోమాగ్నెటిజం అంటారు. హ్యాపీ. పినాకి, కాన్సంట్రేట్. అయితే పిల్లలు, ఎవరెవరు నేషనల్ సైన్స్ డే రోజున ప్రాజెక్ట్ చేయడానికి వాలంటీర్ చేయాలనుకుంటున్నారు? నేను పినాకి మాత్రమేనా? అలా అయితే కుదరదు. ఇలా ఎవరు చేశారు? వెరీ గుడ్ మింటూ. నేను చెయ్యి ఎత్తలేదు, మరెవరు నా చెయ్యి ఎత్తారు. నేను ఇప్పుడు చెయ్యి కిందికి దించొచ్చా మేడం? నీకంత వేళకోలంగా ఉందా? నో టేక్ బ్యాక్స్. ఒకవేళ నువ్వు చెయ్యి కిందకి దించితే నువ్వు ఈ రోజు హోంవర్క్ 100 టైమ్స్ చేయాలి. ఓకే, ఐ మీన్ దట్స్ బెటర్. పినాకి, మింటూ, మీరు మీ టీం మెంబర్స్ ని ఎన్నుకోండి. 3 in your టీమ్. రేపే ఎగ్జిబిషన్. ఆల్ ది బెస్ట్ పిల్లలు. పినాకి, ఏదైనా డిఫరెంట్ గా చేద్దాం. ట్రై చేద్దాం. పినాకి, నేను సైన్స్ ప్రాజెక్ట్ కోసం ఫేమస్ సైంటిస్ట్ డాగి గప్పుని పిలిపించేశాను. హలో, ఐఎమ్ సైంటిస్ట్ గప్పు, రెడీ టు సర్వ్ యూ. అయితే ఎలా ఉన్నాడు సైంటిస్ట్ గప్పు? ఇప్పుడు మేము డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఏ పినాకి, అక్కడే చేస్తున్నావు? అది ఏం లేదు, ఊరికేనే. హే, మనం ఒక రిమోట్ కంట్రోల్ లాన్ మూవర్ చేస్తే ఎలా ఉంటుంది? సమర్పిస్తున్నాం గప్పు యొక్క లేటెస్ట్ ఇన్వెన్షన్, లాన్ మూవర్. వావ్! వాట్ ఈస్ స్మూత్ కటింగ్, వాట్ ఈస్ స్మూత్ గ్యాడ్జెట్. నా కోట్ కట్ అయిపోయింది. అయ్యో, వీడు ఎక్కడ చూస్తున్నాడు? అయ్యో, తనని ఆలోచించనివ్వు. ఆ లోపల మనం ఏదైనా ప్లాన్ చేద్దాం. ఏంటి పినాకి, నువ్వెక్కడ చూస్తున్నావు? ఐడియా కోసం ఆలోచిస్తున్నాను. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మోడల్ తయారు చేస్తే? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మోడల్ ఇదిగో. రెయిన్ ఎక్కడ? ఒక్క చుక్కే పడిందేంటి? నేను పవర్ ని ఇంకా పెంచాలనుకుంటాను. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడేం చూస్తున్నాడు? ఇమాజిన్ చేసుకుంటున్నాడు. లేదు, ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ కోసం ఐడియా వచ్చేసింది. ఏంటి? సోలార్ సిస్టమ్. ఇది ముందొచ్చిన ఐడియా కన్నా చాలా ఈజీ పినాకి. ఇదిగో అయిపోయింది, నీ సోలార్ సిస్టమ్ రెడీ. ఇలాగేనా? కొంచెం ఇలాంటిదే. ఎస్, సోలార్ సిస్టమ్ సూపర్ గా ఉంటుంది. పదండి, సామాన్లన్నీ వెతకడం మొదలు పెడదాం. బెస్ట్ సైన్స్ ప్రాజెక్ట్ మన టీమ్ దే అవుతుంది. 3, 2, 1 గో. ఇదిగో సాటర్న్ దొరికేసింది. ఎర్త్ ఇక్కడ ఉంది. ఇదిగో జూపిటర్. మార్స్ ఇక్కడ ఉంది. మెర్క్యూరీ ఇక్కడ ఉంది. అయ్యో, ఇది కింద నుండి ఫ్లాట్ గా ఉంది. బ్యాడ్ హ్యాండ్. ఏం లేదు, సారీ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పట్టుకో. మనం చాలా భయంకరమైన సైన్స్ ప్రాజెక్ట్ చేద్దాం, ఏమంటారు? కానీ నీకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు కదా? సైన్స్ లో లేదు, కానీ పినాకిని ఓడించడానికి మాత్రం నాకు పూర్తి ఇంట్రెస్ట్ ఉంది. నేను వాడి ప్రాజెక్ట్ ని పాడు చేసేస్తాను. అందుకే మనం ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మనమే గెలవబోతున్నాం కదా. అయ్యో యార్, ఇలా ఇరుక్కుపోయానండి. ఏం ప్రాజెక్ట్ చేయాలి? మ్యాగీ, మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటావా? మ్యాజిక్ తో త్వరగా అయిపోతుంది. వద్దు, ఈ ప్రాజెక్ట్ మేము స్వయంగా చేసుకుంటాం. మీ హెల్ప్ మాకేం అవసరం లేదు. ఇద్దరు అబ్జర్వ్ చేయండి చాలు. పినాకి మన హెల్ప్ అవసరం లేదు, కానీ టైం పాస్ కోసం మనకి ఏదో ఒకటి కావాలి కదా. షంటు,
అయ్యో నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను కదా. మీ ఇద్దరు పని చేస్తుంటే ఇక్కడ మీ టిఫిన్ ని ఎవరు తింటారు చెప్పండి. అయినా కూడా వాళ్ళకి నువ్వు తయారు చేయడానికి నా హెల్ప్ అవసరం ఏముంటుంది? అయ్యి, నా శాండ్విచ్ ఎవరో తినేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది? వా పులి పిల్లలు, ప్రాజెక్ట్ డన్. ఇంకా మన సోలార్ సిస్టమ్ రెడీ అయిపోయింది. అయిపోయింది. గెలవడానికి రెండే మార్గాలు. ఒకటి స్వయంగా కష్టపడ్డాం, అది నేను చేయలేదు. ఇక రెండోది ఎదుటి వాళ్ళ పని పాడు చేసి. అయితే ఇప్పుడు చెప్పండి, ఏ దారి పిగిలుంది? ఒకవేళ ఎవరికైనా తెలిసిపోయిందంటే? పైగా మన వోల్కోనే చాలా సింపుల్ గా ఉంది కదా. దానికి తోడు వాళ్ళు ప్రాజెక్ట్ పాడు చేసినప్పుడు దొరికిపోయామంటే ఆ మిస్ మీటి 200 టైమ్స్ హోంవర్క్ చేయిస్తుంది. నార్మల్ ఏం పట్టుబడం. అయ్యో, ఈ డోర్ ఎందుకు తెరుచుకోవడం లేదు? ఆహా, తలుపులు లేకపోతే ఏమైందిలేండి. ఈ షట్టు కూడానా? బహుశా పప్పు తిని వచ్చినట్టున్నాడు. కాదు కాదు, ఉల్లిపాయ. ఇదిగో సాటర్న్ వెళ్ళిపోయింది. ఇక ఇదిగో ప్లూటో కూడా. ఇక సన్ వెళ్ళిపోయింది సైడ్ కి. ఇప్పుడు చూద్దాం మనం సింపుల్ వాల్కనో వీళ్ళ యొక్క మొత్తం సోలార్ సిస్టమ్ తో గెలుస్తుందో లేదో అన్నది. అయ్యో, అందరూ రాబోతున్నారు. అయ్యో తెరవండి, ఈ డోర్ తెచ్చుకోవడం లేదంటే డోర్ బయట నుంచి వేసేశారు. నన్ను వదిలు. అయ్యో, నేను వస్తాను మిట్టు. అయ్యో బాబు, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఇక్కడే దాక్కుంటాను. అయ్యో, ఈ షంటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? షంటు ఇక్కడే ఉన్నాడు. ఓ, పిల్లలు ఏం ప్రాజెక్ట్ చేశారో చూద్దామా? ఇలా జరిగిందేంటి? అయ్యో, అయ్యో, ఆడిటోరియం మొత్తం లాక్ చేసే ఉంది కదా. విరిగిపోయింది. మన ప్రాజెక్ట్ ఎవరో పాడు చేసేసారు పినాకి. దీన్ని మనం రిపేర్ కూడా చేయలేం. ఇప్పుడు ఏం చేయాలి? మీరిద్దరు పానిక్ అవ్వకండి, నా దగ్గర మంచి ఐడియా ఉంది. పినాకి, డింపీ, సోహైల్, మీ సోలార్ సిస్టమ్ చాలా యూనిక్ గా ఉన్నట్టుంది. క్లాస్ లోని 3 బెస్ట్ స్టూడెంట్స్ ఒకే టీమ్ లో ఉంటే ఆ ప్రాజెక్ట్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదా. తప్పకుండా వీడే ఏదో చేసుంటాడు. థ్యాంక్ యూ షంటు. కానీ మనం ఇప్పటి నుండే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకూడదు. మా ప్రాజెక్ట్ లో ఇంకొంచెం పని బ్యాలెన్స్ ఉంది. పినాకి, టెన్షన్ పడకు, నీ ప్రాజెక్ట్ ని ఇప్పుడే ఫిక్స్ చేసేస్తా. థ్యాంక్ యూ హ్యాపీ, బట్ డోంట్ వరీ ఫ్రెండ్స్, మనం ఏదో ఒకటి చేసి తీరదాం. మనమే గెలుస్తాం, అది కూడా మన ఇంటెలిజెన్స్ ఉపయోగించి. నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో దొరికేసింది. దొరికింది. ఇది కూడా కావాలి. తను ఏం చేస్తున్నాడు? అయ్యో, ఏదైనా చేయని, ఏమీ అవ్వదు. బహుశా ప్రాజెక్ట్ పాడైందన్న షాక్ తో పినాకి పినాకి ఏం చేస్తున్నాడు? పినాకి ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వు. కానీ ముందు ప్రాజెక్ట్ ని అసలు ఎవరు పాడు చేశారు? ఈ షంటు అయితే కాదు కదా. వెళ్ళి కనిపెట్టేద్దాం. పినాకి అంతా బాగు చేసేస్తే? లేదు, ప్లానెట్ ని తిప్పే తన రిమోట్ ని కూడా విరిచేశాను. ఒకవేళ పినాకి మరో ప్లానెట్ పెట్టినా కూడా దాన్ని ఎలా కంట్రోల్ చేయగలడు? హ్యాపీ పద, మనకి తెలిసిన సైన్స్ తో వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఓకే మింటూ, అయితే నీ టీం వోల్కోనో చేసిందా? గుడ్. క్యాన్ యూ డెమాన్స్ట్రేట్ ఇది ఎలా పనిచేస్తుందో అన్నది? ఇప్పుడే చూపిస్తాను మిస్ మీటీ. వాల్కను ఎలా బ్లాస్ట్ చేస్తానంటే టీచర్ కూడా సంతోషపడిపోతుంది. ఇప్పుడు చూడండి షంటు చేసే మాయా అన్న ఉద్దేశం లావా. ఇక ఇప్పుడు వాల్కను బ్లాస్ట్ అయిపోతుంది. ఇదన్నమాట నా ప్రాజెక్ట్. అయ్యో అయ్యో, ఇది ఎందుకు పనిచేయడం లేదు?
అరే పని చేయి పని చేయి పని చేయి. టేక్ ఇట్ ఈజీ, బీ కేర్ఫుల్, ఇట్స్ ఓకే. ఏంటిది? ఏంటి షంటు, కష్టపడి చేసిన ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ చేసేసాం. ఎప్పటిలాగానే నువ్వెవరి కోసమో గొయ్యి తవ్వుతావు, కానీ అందులో నువ్వే పడిపోతావు. అయ్యో మీరిద్దరు నోరు మూస్తారా లేదా? షంటు, మింటూ, చింటూ, ఇదెక్కడ ప్రాజెక్ట్? మీ ముగ్గురు ఈ రోజు హోంవర్క్ 400 టైమ్స్ చేయండి. ఓకే పినాకి, ఐ హోప్ నీ టీం వాళ్ళు మీ ప్రాజెక్ట్ సరిగ్గా రెడీ చేసి ఉంటారు. ఎస్ మ్యామ్. వీళ్ళ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వనే లేదు మిస్. మిస్ మీటీ, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చి ఇక్కడ సెంటర్ లో నిలబడండి. సెంటర్ లోనా? ఓకే, ఇక్కడేనా? పర్ఫెక్ట్. రెడీ? ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. వీడు మిస్ మీటీకి ప్రాజెక్ట్ ని చూపించాలి, కానీ వీడేదో మ్యాజిక్ షో చూపిస్తున్నాడు అనిపిస్తోంది. భలే ఉందా? స్పెషల్ ఎఫెక్ట్స్ భలేగా పెట్టారు. చాలా బాగుంది. నువ్వు ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ తో మూవింగ్ సోలార్ సిస్టమ్ తయారు చేసావా? ఇక నేను సన్ పొజిషన్ లో ఉన్నాను, రైట్? అవును మీటీ మేడం. షబాష్ పినాకి అండ్ టీమ్, మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని చాలా బాగా ఉపయోగించారు పినాకి. థ్యాంక్ యూ మేడం. దీనికేనా? ఓకే, వెల్ డన్ పినాకి అండ్ టీమ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. కంగ్రాచులేషన్స్ పినాకి. మాతో కలిసి ఉంటూ నువ్వు కూడా భూతాల్లాగా భూతాల బుద్ధులు నేర్చేసుకున్నావు. థ్యాంక్ యూ హ్యాపీ అండ్ గప్పు. కానీ ఇది నా గొప్పతనం కాదు, సైన్స్ లో ఉండే గొప్పతనమే, తెలుసా ఫ్రెండ్స్?